హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. బీరకాయ మసాలా కర్రీ అండి. వంట రాని వారైనా కానీ ఇలా చేసుకుంటే రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. బీరకాయ మసాలా కర్రీ అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి తాలింపు గింజలు, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు వేసుకోవాలి. కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఒక ఆనియను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మిక్సీ పట్టుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెష్గా వేసుకోవడం వలన. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మీడియం సైజు బీరకాయని ఒకటి చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా ఆ ముక్కలు కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 టమోటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టమాటాలను కూడా ఇందులోకి వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. బీరకాయ కూడా మనకి బాగా మగ్గిపోవాలండి. ఒక 90% ఉడికిపోయిన తర్వాత కర్రీ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడినంత నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. అడుగంటకుండా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన లేకుండా కారం కూడా. ఇందులోకి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడినంత వాటర్ వేసుకోండి. నేను ఒక టీ గ్లాస్ వాటర్ వేసాను. ఇదంతా మరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ అలాగే 3 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఎండు కొబ్బరి పొడి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. కావాలనుకుంటే స్పైస్ కావాలనుకుంటే ఇంకా కొంచెం గరం మసాలా అయినా వేసుకోవచ్చు. నేను వేయలేదు, మైల్డ్గా చేశాను. ఇందులోకి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి లాస్ట్లో సరిపోకపోతే. ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి వేడివేడిగా బీరకాయ కర్రీ రెడీ. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.